నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. మ్యాటర్లోకి వచ్చేస్తే పిఠాపురం ఇప్పుడు ఏపీలో హాట్ సీట్గా మారిపోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో అక్కడి రాజకీయాలను జనం చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిచి ఏడాది గడుస్తున్నా అక్కడ టీడీపీ జనసేన మధ్య సమన్వయం లేదనే వాదన చాలా గట్టిగా వినిపిస్తుంది. పిఠాపురం పైన పవన్ తన ముద్ర వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇటీవల వరలక్ష్మి వ్రతం సందర్భంగా 10,000 మంది ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. తాజాగా టీచర్స్ డే సందర్భంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు పవన్ కానుకలు పంపించారు. మహిళలకు చీరలు, మగవారికి ప్యాంటు, షర్టు అందజేశారు. దాదాపు 2,000 మందికి వాటిని ప్రత్యేక టీం అందజేసింది. నిజానికి పిఠాపురం వాత్సవాయి సత్యనారాయణ వర్మ అడ్డాగా చెప్తారు. వర్మ తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీ నుంచే ప్రారంభించారు. పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. అండ్ వర్మ 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రజారాజ్యం అభ్యర్థి వంగాగీత చేతిలో ఓడిపోయారు. తర్వాత 2014లో వర్మకు టీడీపీ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 47,000 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి పెండం దొరబాబుపై గెలిచి పిఠాపురంలో తన పట్టేంటో చూపించారు. తర్వాత మళ్ళీ టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి దొరబాబు పైన 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అండ్ 2024 ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే అనూహ్యంగా పొత్తు ధర్మంలో చంద్రబాబు ఈ సీట్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ సమయంలో వర్మ చాలా అసహనానికి గురయ్యారు. టీడీపీ కార్యకర్తలు, వర్మ అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా వచ్చింది. అయితే ఎమ్మెల్సీ సీట్ ఇస్తామని చంద్రబాబు బుజ్జగించడంతో పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వర్మ అంగీకరించినట్టుగా టీడీపీ నాయకులు చెప్పుకున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదు టీడీపీ. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా టీడీపీ 3, జనసేన, బీజేపీ చెరొకటి తీసుకున్నాయి. ఇందులో జనసేన తరపున నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కాగా తెలుగుదేశం పార్టీ కావలి గ్రీష్మ, బేదార్ రవిచంద్రన్, బీటీ నాయుడులు మండలికి పంపింది. బీజేపీ తన అభ్యర్థిగా సోమ్ వీర్రాజును ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదని వర్మ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 95,000కు పైగా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. కాపు ఎక్కువగా ఉండి తనను ఎమ్మెల్యేను చేసిన పిఠాపురం నియోజకవర్గంలో మరో పొలిటికల్ సెంటర్ని తయారు చేసుకోవటం పవన్కి ఇష్టం లేకపోవచ్చు. అందుకే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదనే ప్రచారం కూడా సాగింది. అయితే ఇదే సమయంలో నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వడాన్ని వర్మ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు వర్మ పైన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా నిప్పు మీద ఉప్పు చెల్లినట్టయింది. ఇటీవల సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సత్యనారాయణ అక్కడ పరిస్థితిని గమనించారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ ఇంటి దగ్గరకు జిల్లా అధికారులు పిలిపించి పిఠాపురంలో వర్మ మాటే శాసనంగా నడుచుకోవాలని ఆదేశించారని సమాచారం. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెగ్మెంట్లో అది ప్రాక్టికల్గా అమలు కావటం లేదు. ఉప్పాడ రక్షణ గోడ పైన 2 పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల జరిగిన సొసైటీ బ్యాంక్ చైర్మన్ విషయంలో కూడా ఈ గ్యాప్ మరోసారి బయటపడింది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో 12 సొసైటీ బ్యాంకులకు గాను 7 సొసైటీ బ్యాంకుల చైర్మన్ పదవులు జనసేనకు అండ్ 4 టీడీపీకి, 1 బీజేపీకి కేటాయించేలా వర్మతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం సాగింది.
నియోజకవర్గంలో ఉన్న మేజర్ సొసైటీలు 4 టీడీపీకి వశమైపోయాయి. వర్మ 4 సొసైటీలకు గాను ఓసీ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు సమానంగా చైర్మన్ పదవులు కేటాయించారు. జనసేన మాత్రం 7 సొసైటీలకు కాపుల్నే నియమించడంతో మిగిలిన సామాజిక వర్గాల నుంచి కొంత వ్యతిరేకత కూడా వచ్చింది. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి పవన్ కళ్యాణ్కు పొలిటికల్ టర్నింగ్ పాయింట్ ఇచ్చిన పిఠాపురంలో ఆయన విజయానికి శ్రమపడిన వర్మని కరివేపాకులా భావిస్తున్నారని, అందుకు నాగబాబు వైఖరి కూడా కారణమని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పిఠాపురంలో పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్మ అనే పదాన్ని వర్మని ఉద్దేశించే సెటైరికల్గా అన్నారంటూ నాగబాబు కామెంట్స్ని టీడీపీ శ్రేణులు వైరల్ చేశాయి. 2024 ఎన్నికల ప్రచారంలో పిఠాపురంలో వర్మ చేయి పట్టుకుని నా గెలుపు మీ చేతుల్లో ఉంది అని పవన్ కళ్యాణ్ అన్న వీడియో వర్మ అభిమానులు నాగబాబు కమెంట్కు కౌంటర్ కింద ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురానికి ఒక బ్రాండ్ వచ్చింది, మేము ఎక్కడికైనా వెళితే అది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అని అంటున్నారని స్థానికులు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అన్ని హామీలు నెరవేరిస్తే పిఠాపురం ఒక బ్రాండ్ నేమ్గా మారుతుందని జనం అంటున్నారు. పొత్తు ధర్మం ప్రథమ ప్రాధాన్యతగా నడుచుకోవాల్సిన బాధ్యత 3 పార్టీ నాయకులు కార్యకర్తలకు ఉంటుంది. కూటమి పార్టీల మిత్రబంధం, పొత్తు ధర్మం అనేవి మాటల్లో కనబడుతున్నాయి తప్ప పిఠాపురంలో సమన్వయం లేదంటున్నారు. నాయకులకు ప్రాధాన్యత విషయంలో సమస్యలపైన ఇరు పార్టీ నేతలు చర్చించి పరిష్కరించుకోవాల్సి ఉంది. మరోవైపు పిఠాపురం వర్మ పైన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన కామెంట్ల వల్లనే ఆయనకు మంత్రి పదవి రాలేదన్న చర్చ కూడా సాగుతుంది. టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు. ఆయనకు సహాయ మంత్రిగా హోదా కల్పించారు. ఆయన కంటే ముందు నుంచి పదవి కోసం చూస్తున్న వర్మకి ఏ పదవి ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.